వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. అమరావతికి చట్టబద్ధత లభించేసింది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిపోయింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ మీద రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసేశారు. దానికి సంబంధించినటువంటి గెజిట్ కూడా విడుదలైపోయినటువంటి పరిస్థితి. సో దీంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి చట్టబద్ధతతో పాటు భద్రత కూడా లభించేసిందని చెప్పేసి అందరూ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు చట్టబద్ధత జరిగింది, చట్టబద్ధత వచ్చేసింది. మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడే అసలైనటువంటి సవాల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. ఏంటి ఆ సవాలు అంటే 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాదాపుగా కూడా అన్ని పనులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, 2029 ఏప్రిల్ అనేది అమరావతికి ఒక డెడ్ లైన్ లాంటిది. ఎందుకు అంటే గతంలో మనం చూసాం, 2014 నుంచి 19 వరకు అధికారంలో చంద్రబాబు నాయుడు అధికారం ఉన్న సందర్భంలో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులు ఎక్కడి వరకు జరిగాయో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్న సందర్భంలో ఆ పనులు అక్కడి వరకు ఆగిపోయినటువంటి పరిస్థితి. 3 రాజధానులను కాసేపు, తర్వాత వచ్చేసి నేను ఎక్కడికి వచ్చి అదే రాజధాని అనేసి కొత్తసేపు. సో ఈ విధమైనటువంటి మాటలు చెప్పి ఆ రోజు ఏదైతే తాత్కాలిక భవనాల్లో కట్టారు, 1100 కోట్లు ఖర్చు చేసి నిర్మించారు, లీక్ అవుతున్నటువంటి భవనాలు కట్టారు అని చెప్పేసి విమర్శించారో అదే భవనాల్లో కూర్చొని పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితి. అదే అసెంబ్లీలో కూర్చొని మాటల తూటాలు పేల్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి అదే సందర్భంలో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోతే, అంటే అక్కడ హైకోర్టు కావచ్చు, అలాగే అసెంబ్లీ కావచ్చు, దాంతోపాటు సెక్రటరేట్కి సంబంధించి నూతన భవనాల్లోకి, అంటే కొత్తగా నిర్మించేటటువంటి టవర్లలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికీ లోపల వెళ్ళాలి? అది 2029 లోపల వెళ్ళాలి. ఎందుకంటే 2029 తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే సో చట్టబద్ధత కల్పించినటువంటి రాజధానిని అయితే మార్చలేరు. ఎందుకు మార్చలేరు అంటున్నాను అంటే, ఇది అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదు. దీనికి పార్లమెంట్లో చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలంటే పార్లమెంటులో ఖచ్చితంగా అక్కడ మెజారిటీ ఉండాల్సినటువంటి పరిస్థితి. సో అలాంటి మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఉండేటువంటి అవకాశాలు. ఎందుకంటే ఈరోజు 90% పైచిలకు పార్టీలన్నీ కూడా అమరావతి రాష్ట్రానికి రాజధానికి సంబంధించి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆమోదం తెలిపినన్ని కూడా రేపు వ్యతిరేకించేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి సో అమరావతి చట్టబద్ధత కావచ్చు, అమరావతి రాజధాని మార్చేటటువంటి అవకాశాలు లేవు. కానీ అధికారంలోకి వస్తే అమరావతి అభివృద్ధి మాత్రం జరిగేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో కాబట్టి ఇప్పుడు అసలు సిసలైనటువంటి అగ్ని పరీక్ష ఇప్పుడు ముందున్నటువంటి పరిస్థితి. సో చట్టబద్ధత లభించేసిందని చెప్పేసి సైలెంట్గా కూర్చోకుండా ఆమోదముద్ర పడిపోయింది, గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి అని చెప్పేసి ఆనంద సంతోషాలు వ్యక్తం చేయకుండా పనుల్లో ఇప్పుడు వేగం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ నూతన టవర్లను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. పనులను వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికక్కడ కొత్త ఎయిర్పోర్ట్ కడతామని చెప్పేసి, అంతేకాకుండా అక్కడ కొన్ని రకరకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చెబుతుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలను పూర్తి చేయడం మాత్రమే కాదు, ప్రైవేటు సంస్థల పెట్టుబడులను తీసుకురావాలి. ఎట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆర్బీఐ కావచ్చు, నాబార్డు కావచ్చు, ఇతర సంస్థలన్నీ కూడా అక్కడ భూములు కేటాయించినటువంటి పరిస్థితి. అవి కూడా ఇంకా పనులు పూర్తి కానటువంటి పరిస్థితి, స్టార్ట్ కానటువంటి పరిస్థితి. సో వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా అమరావతి మీద, నిజంగా రాష్ట్రానికి రాజధాని కావాలి అనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు వేగం చేయాల్సినటువంటి అవసరం. సో 2029 ఏప్రిల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డెడ్ లైన్ పెట్టుకుంటే ఇప్పటి నుంచి కూడా మనం చూస్తే దాదాపు ఒక 3 ఏళ్ల వరకు టైం ఉంది. సో ఈ 3 ఏళ్లలో ఎక్కువగా వేసవకాలంలో ఎక్కువగా పనులు జరుగుతాయి. అంటే ఇంకొక 2 వేసవకాలాలు ఉన్నాయి. సో ఈ వేసవకాల లోపల పనులు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా కూడా పార్లమెంట్లో ఈ బిల్లుకి ఆమోదం లభించకపోవచ్చు అని చెప్పేసి భావించారు. తర్వాత మోడీ కూడా దీనికి ఆమోదముద్ర వేస్తారా అనేటువంటి ఒక మీమాంస ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉన్నా లేకపోయినా, ఎన్డీఏలో భాగస్వామ్యం కాకపోయినప్పుడు కూడా పార్లమెంట్లో ఎన్డీఏ ఏ బిల్లు పెట్టినా సరే తగుదనమ్మా అని చెప్పేసి వాళ్ళు అడగకపోయినా సరే వీళ్ళు దానికి ఆమోదం, అంతేకాకుండా వాళ్ళ మద్దతు తెలిపినటువంటి పరిస్థితి చూసాం. సో కాబట్టి ఈ అంశంలో కూడా మనకేం ఇబ్బంది ఉండదులే, సో మొత్తం కూడా మోడీ చూసుకుంటారు అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా ఇక్కడ అడియాసలు అయినటువంటి సిచ్యువేషన్. సో వాస్తవంగా అయితే మావిగన్నా లేకపోతే ఇంకోటి అనేది పక్కన పెడితే అమరావతి అనేటటువంటి పేరు శాశ్వతం. అది రాజధానిగా మార్చేటటువంటి పరిస్థితులు లేవు. ఒకవేళ మార్చాలంటే ఇందాక నేను చెప్పినటువంటి పార్లమెంట్లో సంఖ్యాబలం ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా పార్టీలన్నీ సపోర్ట్ చేయాలి. ఈరోజు 90% పార్టీలు అనుకూలంగా సపోర్ట్ చేశాయి కాబట్టి రేపు అవి వ్యతిరేకంగా చేసేటువంటి అవకాశాలు లేవు. విశ్వసనీయత అనేటువంటి అంశం వాటికి అడ్డం వస్తుంది కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు చట్టబద్ధత వచ్చేసింది, లేకపోతే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైపోయింది, అక్కడ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసేశారు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆనంద డోలికల్లో ఊగిలాడకుండా
దానికి సంబంధించి ఊగిసలాడకుండా ఇప్పుడు పనులు వేగవంతం చేయాలి. పనులు కానీ వేగవంతంగా చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. నిధులు ఆల్రెడీ వస్తున్నాయి, నాబార్డ్ నుంచి కొంత నిధులు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కొంత, వరల్డ్ బ్యాంక్ నుంచి కొంత, కేంద్రం ఇచ్చేటటువంటి గ్రాంట్స్. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధాని అమరావతి అనేది 2029 లోపల పూర్తి చేయగలగాలి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీలో అధికారకు సంబంధించినటువంటి మార్పిడి, అంటే నారా లోకేష్కి పట్టాభిషేకం చేయాలి అనేటటువంటి ఒక అంశం ఇప్పటికే నాంతూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే దీన్ని పూర్తి చేస్తే అమరావతి రాజధాని నిర్మాణకర్త ఆయన పేరుగా నిలిచిపోతుందని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. ఒకవేళ ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ 2029 అధికారంలోకి వస్తే ₹1 కూడా అమరావతి మీద ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు లేవు. ఏదైతే 2019 నుంచి 24 వరకు ఆయన ఏ విధమైనటువంటి పాలన సాగించారో అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించి, సో అదే రకమైనటువంటి పాలన కొనసాగించే అవకాశం ఉన్నాయి. సార్, అమరావతి చట్టబద్ధత జరిగింది కాబట్టి దాన్ని మార్చలేరు, కానీ అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి మీద ₹1 కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు లేవు. సో కాబట్టి ఇప్పుడు అసలు సిసలైనటువంటి అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దానికోసం కఠినమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, చర్యలు కావచ్చు తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం అమరావతికి సంబంధించిన రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌలు కావచ్చు, వీటిని ఇస్తూనే మరోపక్క ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి అంశాల్లో 2వ విడత ల్యాండ్ పూలింగ్ చేస్తామంటున్నారు. సో వాటికి సంబంధించి ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ముందుకు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అమరావతి అనేది ఎక్కడి వేసిన గొంగలి ఎక్కడే అనేటటువంటి పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నాయి. సో ఇది వాటి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.